హలో అండి, హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అంజలి హోమ్ పాయింట్. మన ఇంట్లో రెగ్యులర్గా అరటిపళ్ళు తెచ్చుకుంటుంటాం కదండి. అవి అప్పుడప్పుడు త్వరగా పండిపోతూ ఉంటాయి కదా. సో అవి స్మెల్ వస్తుంటే తినలేము కదా. సో అలాంటప్పుడు ఇక్కడ నేను చెప్పే టిప్స్తో కనుక స్నాక్ చేశారనుకోండి, సూపర్ టేస్టీగా ఉంటుంది. సో మరి అరటిపళ్ళతో స్నాక్ని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాము. ఇక్కడ నేను 2 బాగా పండిపోయిన అరటిపళ్ళు తొక్క తీసేసుకొని ఈ విధంగా బౌల్లో తీసుకున్నాను. ఈ విధంగా స్పూన్తో స్మాష్ చేసుకుంటున్నాను. బాగా స్మూత్గా చేసుకోవాలండి, ఎక్కడ ఎటువంటి ఉండలు అనేటివి లేకుండా. తర్వాత ఒక స్ట్రైనర్ ఉంచుకొని అందులో ఒక 250 గ్రామ్స్ వరకు మైదా పిండిని వేసుకోవాలి. అదేవిధంగా ఒక స్పూన్ బేకింగ్ పౌడర్ని, ఒక హాఫ్ స్పూన్ వంట సోడాని వేసుకోవాలి. ఇప్పుడు వీటన్నిటిని స్ట్రెయిన్ చేసుకోవాలి. ఏదైనా ఉండలు ఉంటే కనుక పక్కకి వెళ్ళిపోతాయి. ఇప్పుడు ఇందులో ఒక 4 స్పూన్ల పౌడర్ షుగర్ని వేసుకోవాలి. షుగర్ని మిక్సీ జార్లో వేసామనుకోండి పౌడర్ అయిపోతుంది. ఆ షుగర్ని ఇందులో వేసుకోవాలి 4 స్పూన్స్ వరకు. అదేవిధంగా ఒక పావు స్పూన్ వెనీలా ఎసెన్స్ని యాడ్ చేసుకోవాలి. ఈ వెనీలా ఎసెన్స్ అండ్ బనానా ఫ్లేవర్ చాలా సూపర్గా టేస్టీగా ఉంటుందండి. ఇప్పుడు ఇందులో కొద్దిగా పాలను వేసుకుంటూ పిండిని కలుపుకోవాలి. అదేవిధంగా ఒక స్పూన్ పెరుగుని, 2 స్పూన్ల నెయ్యిని కూడా వేసుకొని మరొకసారి కలుపుకోవాలి. చూడండి, అరటిపండ్లు అనేది ఉండలు లేకుండా చాలా స్మూత్ టెక్స్చర్ వచ్చేంత వరకు మనం స్పూన్తో స్మాష్ చేసుకోవాలి. చూడండి, పిండి కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండాలి. ఇలా ఉంటే కనుక పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు ఈ గంటె ఉంది కదండి, ఈ గరిటె, దీంతో అయితే ఒక పెద్ద పాన్ కేక్ వస్తుంది. అదేవిధంగా ఒక హాఫ్ తీసుకున్నాం అనుకోండి, చిన్న పాన్ కేక్స్ అనేవి వస్తాయి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకొని నేను ఇక్కడ నెయ్యితో గ్రీజ్ చేసుకున్నా. మీరు కానుకుంటే బటర్ అయినా వేసుకోవచ్చు. గ్రీజ్ చేసుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకొని మనం ఈ పాన్ కేక్స్ అన్ని వేసుకోవాలి. ఇప్పుడు పైన కొద్దిగా నెయ్యితో స్ప్రెడ్ చేసుకోవాలి. చూడండి, బబుల్స్ అనేవి చాలా బాగా వచ్చాయి కదా, అంటే మన పాన్ కేక్ కింది సైడ్ బాగా కాలిందనమాట. ఇప్పుడు ఇంకో సైడ్కి టర్న్ చేసుకోవాలి. నేను ఇక్కడ పెద్ద పాన్ కేక్స్ అని వేసానండి. మీరు కావాలనుకుంటే చిన్నవైనా వేసుకోవచ్చు. ఆ గరిటె నిండా వేసాను పిండి అనేది. మీరు కావాలనుకుంటే చిన్నవైనా వేసుకోవచ్చు. చూడండి, రెండో సైడ్ కూడా బాగా కాలింది కదా. ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసుకుందాం. ఇదే విధంగా మిగతా పిండిని కూడా పాన్ కేక్స్ల మాదిరిగా ప్రిపేర్ చేసుకోవాలి. చూడండి, ఇప్పుడు నేను చిన్న సైజులో చూపిస్తున్నాను. చూడండి, హాఫ్ గరిటె వరకు వేసాను. అప్పుడు 2 పాన్ కేక్స్ అనేవి తయారైపోయాయి. సో చూడండి, పాన్ కేక్స్ అనేవి ఈజీగా తయారైపోయాయి. ఇప్పుడు వీటిని పైన హనీతో నేను సర్వ్ చేసుకుంటున్నాను. మీరు కావాలనుకుంటే చాక్లెట్ సిరప్ అయినా సర్వ్ చేసుకోవచ్చు. పిల్లలకి ఇలా ఈవినింగ్ టైం స్నాక్ చేశారనుకోండి, వాళ్ళు చాలా ఇష్టంగా తింటారు. అదేవిధంగా అరటిపండు తినని పిల్లలు ఉంటారు కదా, వాళ్ళకి ఇలా చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు. చాక్లెట్ సిరప్ వేసి సర్వ్ చేశారంటే కనుక. ఇప్పుడు నేను నైఫ్తో కట్ చేసి సర్వ్ చేసుకుంటున్నాను. మీరు కావాలనుకుంటే సపరేట్ తీసుకొని ఒక్కొక్కటిగా అలా అయినా తినచ్చు. ఈ విధంగా లేయర్స్ మాదిరిగా తీసుకుంటే చాలా బాగుంటుంది. సో చూడండి, లేయర్స్ అనేటివి లాగా వచ్చాయి చూడండి. సో పండిపోయిన అరటిపళ్ళను పారేయకుండా ఈ విధంగా స్నాక్ చేశారనుకోండి, చాలా బాగుంటాయి. సో చూడండి, లేయర్స్ మాదిరిగా వచ్చాయి కదా. ఇలా హనీలో డిప్ చేసుకొని తిన్నారంటే బాగుంటుంది. అదేవిధంగా చాక్లెట్ సిరప్తో అయినా తినేయచ్చు. సో ఐ హోప్ ఈ వీడియో మీకు అందరికి యూజ్ అవుతుంది, నచ్చిందని అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ రెసిపీని మీరు కూడా డెఫినెట్గా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేసి తెలియజేయండి. మీ విలువైన సలహాలు, సూచనలు మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.